చెప్పిన సాక్ష్యం మనం ఇప్పుడు విన్నాం. నిజంగా నానిని గురించి సాక్ష్యం చెప్తుండగా చిన్న వయసులోనే మా దగ్గరికి పంపించాడు దేవుడు నానిని. దాదాపు 5 వయసు 6 వయసు ఉంటున్న సమయంలో ఎక్కడ ఏ ఊరు ఎక్కడ అనేది తెలియదు, ట్రైన్లో వచ్చాడు. కానీ భయంకరమైన దొంగతనం. మొదటి రోజే స్కూల్లో నుంచి టీచర్కి జీతం ఇచ్చేటప్పుడు టీచర్ మధ్యాహ్నం వచ్చింది ఏడుచుకొని నా డబ్బులు కనిపించలేదని. పిల్లలందరూ చూసినప్పుడు, పిల్లలందరిని పట్టుకొని చూసినప్పుడు వీడి చేతిలో ఉంటుంది ఆ డబ్బులు. బాయిలోంచి తీసుకున్నారు. అంటే చిన్న వయసులో నుంచి. తర్వాత ఒక 2 సంవత్సరం కింద 1.5 సంవత్సరం జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఒంగోలు జైల్లో 1.5 సంవత్సరం ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు వాడిని ఉంచవద్దు, ఉంచితే నిన్ను కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది, నిన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పుకొని పోలీసు వాళ్ళు వచ్చి హెచ్చరిక చేసి వెళ్ళారు. కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు మంచిగా దేవునిలో ఉపయోగపడిన బిడగా మార్చడానికి దేవుడు సహాయం చేశారు. చాలా చాలా కష్టంలో, చాలా బాధలో వారిని నడిపించాం. కానీ ఇప్పుడు ఓనోసీమోలాగా ఒకప్పుడు నిష్ప్రయోజనగాడు ఇప్పుడు ప్రయోజనగాడు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి పెయింట్ అంతా కొట్టాము, ఈ గోడ మీద పెయింట్ కొట్టాము, అంతా మందిర పరిచయంలో దేవుడు గొప్పగా వాడుతున్నారు. దానికోసం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి నాని కోసం. ఓనోసీమలాగా ఒక గొప్ప బిడ్డగా దేవునిలో అద్భుతకరంగా వాడబడటానికి. పౌలు చెప్తున్నారు, ఒకప్పుడు నిష్ప్రయోజనగరుడు ఇప్పుడు ప్రాణప్రియుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డను దీవించిన గాక. ఇర్మీయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుతాం. అందరూ శ్రద్ధగా చదవండి. ఇర్మీయా ప్రవచన గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆమేన్. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఒక ప్రశ్న, క్వశ్చన్. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవుడు అడుగుతున్నారు, ఇర్మీయా ద్వారా ప్రభు అడుగుతున్నారు, దేవుడు అడుగుతున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆదికాండములకు వద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయంలో 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమేన్, స్తోత్రం. ఉన్నదా ఏదైనా అసాధ్యమైనది? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఒకవేళ మీరు నమ్మకపోవచ్చు, నేను చెప్తున్నా, ఇంకా నేను చెప్పిన కొన్ని మాటలు ఒకవేళ మీరు నమ్మకపోవచ్చు, కానీ నిజం అది. దేవునికి అసాధ్యమైన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆమేన్. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వయాభి, ఆశ్చర్యకరుడు. కానీ కొన్ని కార్యములకు ఆయన చేయడానికి సాధ్యం కాని కొన్ని కార్యాలు ఉన్నాయి. యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చదువుకున్నాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఆమేన్, హల్లెలూయా. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయము. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నాడు, ఆయనకు అసాధ్యమైన కార్యం, ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చితే వారిని త్రోసివేయలేరు ఎవరైనా. అంటే ఉదాహరణ ఏదనగా, సిలువలో మరణించిన దొంగ ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన భయంకరమైన దొంగ, ఆయన భయంకరమైన జీవితంలో ఉన్నాడు. ఆయన ప్రభు సన్నిధిలో అడిగాడు, తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. వెంటనే ప్రభు సమాధానం చెప్పాడు, నేడు నువ్వు నాతో కూడా
పరదేశములో ఉండును. ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఆయన దగ్గరకు వచ్చితే ఆయన త్రోసివేయలేడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎవరైనా ఎంత పాపి అయినా, ఎంత ఘోరమైన జీవితం జీవించేవారైనా ఆయన ఎద్దకు వచ్చితే ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే దాని గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు అనేకలు చెప్పారు, చాలామంది చెప్పారు. మందిరంలో ఉండేవారు కూడా చెప్పారు, పాస్టర్ గారు వద్దు, వీడు ఉండే మందిరానికి చెడ్డ పేరు వస్తాయి, వద్దని చెప్పి అనేకలు చెప్పారు. కానీ ఈరోజు దేవుడు ప్రయోజనకరుడుగా మార్చాడు. ఆమేన్. ఆయన ఎద్దకు వచ్చేవారిని ఎవ్వరిని ఆయన త్రోసివేయడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నాలంటి పాపులు ఏమాత్రం ఇక్కడ నిలబడడానికి యోగ్యత ఉండేవాడు కాదు. ప్రభు తోసివేసేవాడైతే, ఆమేన్, హల్లెలూయా. అందుకని నేను చెప్పటం ఇలాంటి విషయాలు చెబుతుండగా ఒకవేళ మీరు నమ్మలేకపోవచ్చు, ఆయన ఎద్దకు వచ్చేవాడిని ఆయన ఏమాత్రం త్రోసివేయుడు. కాబట్టి మీకు నాకు గొప్ప నిరీక్షణ ఉంటుంది. ప్రభు ఖచ్చితంగా నన్ను మిమ్మును తన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆమేన్. ఆమె విడిచిపెట్టడానికి ఆయనకు సాధ్యం కాదు. ఆయన విడిచిపెట్టలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఎద్దకు వచ్చేవారు అది తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏదనగా ఈ విషయం కూడా నేను చెప్తాను. ఈ రోజు నేను చెప్పిన విషయం అందరూ ఒకవేళ మీరు వ్యతిరేకిస్తాడు, ఇది కాదని చెప్తారు. అవచ్చు, అది తెలుసుకొని నేను చెప్తున్నాను. దేవుని ఎద్దకు వచ్చేవారు ఎవరు పాపము చెయ్యలేరు. ఆమేన్. నమ్మగలరా ఈ మాట? దేవుని ఎద్దకు వచ్చేవారు ఎవరు, ఆయన దగ్గరికి వచ్చేవారు అందరినీ ఆయన చేర్పిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చేవారు ఎవరు పాపము చెయ్యలేడు. మన వాక్యం చదువుతాం. యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం మొదలుకొని చదువుతాం. మనం శ్రద్ధగా చదవండి. ఖచ్చితంగా ఈ పగటి వేళ చెప్తున్నారు, ఆయనలో ఉండేవారు ఎవరు. మీరు నమ్మగలరా? నమ్మగలిగిన వారు ఒక్కసారి చేతులెత్తండి. దేవుని ఎద్దకు వచ్చేవారు ఎవరు పాపం చెయ్యడు. ఆమేన్. దాదాపు అందరూ నమ్ముతున్నారు. నిజంగా దేవుని ఎద్దకు వచ్చేవారు పాపం చేయలేడు. చదువుతాం వాక్య ప్రకారం మనకి చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం మొదలుకొని మొదటి యోహాను 3వ అధ్యాయం ఆయన యందు 3వ వచనం మొదలుకొని ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును, ఆయన యందు, అమ్మ శ్రద్ధగా అందరూ బైబిల్ ఉండేవారు అందరూ చూడండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. హల్లెలూయా, 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 స్తోత్రం. మాట అర్థమైందా? ఆయన ఎద్దకు వచ్చేవారు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగాను తన్ను పవిత్రునిగా చేసుకోను. ఆమేన్. ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ? నిత్య రాజ్యానికి వెళ్ళాలని నిరీక్షణ కలిగి ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఈ లోక ప్రకారం ఏదో ఆశ పెట్టుకొని ఏదో సంపాదిస్తాం, ప్రభు దగ్గరికి వచ్చితే ప్రార్థన చేస్తే ఏదో వస్తాం అనుకొని ఉండేవారు ఒకవేళ పాపం చేస్తారు. కానీ ఈ నిరీక్షణ కలిగి నిత్య రాజ్యం చేరాలని, తండ్రితో ఉండాలని నిరీక్షణ కలిగిన ప్రతి వాడు ఆయన పవిత్రుడిగా ఉన్నట్లుగానే తను పవిత్రునిగా చేసుకోను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండేవారు, ఈ నిరీక్షణ పెట్టుకున్నవారు ప్రతివారు ఆయన పవిత్రుడిగా ఉన్నట్టుగానే తను పవిత్రునిగా చేసుకోను. ఆమేన్. హల్లెలూయా. అందరూ గుర్తు చేసుకోండి. చాలా వరకు అందరూ చెప్పే మాట ఏందనగా, మనుషులు కదా కొంత పాపం చేస్తారని. చేస్తారా? మనుషులు పాపం చేసుకోవచ్చు, కానీ దేవుని యందు నిరీక్షణ పెట్టుకొని ఉన్నవారు ఎవరు పాపం చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా చెప్పండి, దేవుని యందు నిరీక్షణ పెట్టుకొని వారు ఎవరు ఇంకా పాపము చేయరు. 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆమేన్. పాపం చేయు ప్రతి వాడు ఆజ్ఞని అతిక్రమిస్తారు. ఆజ్ఞ అతిక్రమించి సరిహద్దు దాటిపోతున్నారు.
పాపం చేసేవారు ప్రతివాడు సరిహద్దుకు అవతల వెళ్ళిపోయారు. వారు దేవుని బిడ్డలు కాదు. మీరు పాపం చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు దేవుని బిడ్డ కాదు. అబద్ధం ఆడుతున్నారా? కుళ్ళు, అసూయ, విద్వేషం, పగతో ఉన్నారా? సహోదరుని మీద కోపంతో ఉన్నారా? మీరు దేవుని బిడ్డ కాదు. ఎందుకనగా మీరు అతిక్రమం చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ ప్రమాణం అంటే పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే మీరు దేవుని సంతానం కాదు, దేవుని బిడ్డ కాదు. పాపం చేస్తే పాపం విడిచిపెట్టకుండా పాపాన్ని ఒప్పుకోవాలి. రెండవది పాపాన్ని విడిచిపెట్టాలా. పాపం విడిచిపెట్టకుండా మీకు దేవునితో సహవాసం రాదు. దేవుని సంబంధాలైన వారం కాదు పాపం చేసేవారు. గుర్తు చేసుకోండి. అక్కడ ఇక్కడ వెళ్ళి వారి గురించి వీరి గురించి చెడుగా మాట్లాడటం, అలాంటి వారు ఉన్నారు. మందిరంలో వచ్చేవారు చెడుగా మాట్లాడటం, అసూయ, పగ, కోపము, ఇలాంటి అన్నీ దేవుని సంబంధమైనది కాదు. అలాంటి చేసేవారు కూడా దేవుని బిడ్డలు కాదు. కనుక ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను పాపం లేకుండా మిగిలిన జీవితం అంతా పవిత్రంగా జీవించాలి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకోను. ఆమేన్. ఇప్పుడు ఈ పగటి వల్ల మనకి కావాల్సిన ప్రభువా, నాకు పెద్ద బంగ్లా లాగపోయినా, కారు లాగపోయినా, ఏది లాగపోయినా నాకు ప్రభువా పవిత్రమైన జీవితం కావాలి. పవిత్రత దేనికనగా, పవిత్ర జీవితం దేనికనగా కాపాడటం కోసం. పోగొట్టడానికి పవిత్రత ఇవ్వాల, పవిత్రత కాపాడుకోవాలి. మాటలో, క్రియలో, జీవితంలో పవిత్రత ఉండాలి. ఆమేన్. చెడును మోసుకోకూడదు. ఎవరిని గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇంతకు ముందు చెప్పాను, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెడుగా మాట్లాడితే మీరేం అడగాలనగా, మొదటి వారు ఎవరిని గురించి వారిని చెప్పడానికి వచ్చేవారితో మీరేం అడగాలనగా, మీరు చెప్పిన మాట వలన నాకు ఏదైనా మేలు ఉంటుందా? లేవు, నాకేం మేలు లేదు. ఇంకా చెప్పిన మీకేదైనా మేలు ఉందా? ఆ చెప్పిన వ్యక్తి కూడా మేలు లేదు. ఎవరిని గురించి చెప్తున్నారో వారికి ఏదైనా మేలు ఉందా? లేదు. మళ్ళీ ఎందుకు మాట్లాడాలి? వద్దండి అని చెప్పాలి. దానికి కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా మీ దగ్గరికి చెడుగా మాట్లాడక ఎవరైనా గురించి వారు అట్టా చేశారు, ఇట్టా చేశారు, వారు పనికిరాని వాళ్ళని చెప్పడానికి వచ్చితే దయచేసి మీరు అడగవలసిన మాట, ఈ మాట వలన మీకు ఏదైనా మేలు కలుగుతుందా? అమ్మ, నాకేం మేలు లేదు. ఇది విన్న నాకేదైనా మేలు ఉందా? మీకు కూడా లేదు. మీరు ఎవరిని గురించి చెప్పారో వారికి ఏదైనా మేలు కలుగుతుందా? వారికి లేదు. మళ్ళీ ఎందుకు మాట్లాడాలి? మేలు లేని మాటలు చెప్పించకూడదు. ఎవరిదో నోరు మూసుకొని చెప్పాలా, ధైర్యం కావాలి. వద్దు, ఇలాంటి మాటలు ఇక్కడ వద్దు. స్తోత్రం, హల్లెలూయా. ఏమవుతుందో తెలుసా? వినితే, అలాంటి మాటలు వినితే బైబిల్ చెప్పిన మాట యేసుప్రభు చెప్తున్నారు, హృదయం నిండేది నోరు మాట్లాడుతుంది. మీరు కూడా ఇది విని అది హృదయం నిండి మీరు కూడా అలాగా అనేకల గురించి చెడుగా మాట్లాడే వారిగా మారుతారు. చివరిలో దేవునితో సంబంధం లేకుండా జీవితం జీవించాల్సి వస్తుంది. నిత్య నరకానికి గురి అవుతారు. కాబట్టి ధైర్యం కలిగి ఎవరైనా చెడుగా ఎవరిని గురించి అయినా చెప్పితే వద్దు, నోరు మూసుకో, ధైర్యంగా చెప్పండి. వాడు ఎంత గొప్పవాడైనా నో, ఇలాంటి మాటలు వద్దు. గొప్ప మాటలు మాట్లాడతాం. స్తోత్రం. ఈ దేవుడు ఆశ్చర్యకరుడు. అందుకన దేవుని వాక్యం చెప్తున్నాను, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడిగా ఉన్నట్లుగా దాన్ని పవిత్రుడిగా చేసుకోనును. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే పాపం అంటే ఏంటి అనేదిగా సరిహద్దు దాటిపోవటం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఇంకా పాపాన్ని గురించి ఒక డెఫినేషన్ అవసరంలా, ఒకే మాటలో చెప్పారు. పాపం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించటం, దాటిపోవటం, సరిహద్దు దాటిపోవటం. ప్రైజ్ లార్డ్. పాపం చేసేవారు ఎక్కడ ఉన్నారుగా? సరిహద్దుకు అవతల ఉన్నారు. మీరు దేవుని బిడ్డలు కాదు. పాపం చేసిన 5వ వచనం, పాపమును
పాపములను తీసివేయుటకై పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని ఆయన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయడని మీకు తెలియను. ఆమేన్. మీకు తెలుసుకున్న ఒక గొప్ప విషయం, పాపమును తీసివేయుటకై యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మనలో ఉండే పాపమును తీసివేయటకు. ఆ పాపం ఎలాగా తీసివేసానుగా మనం చేసిన తప్పులు పాపాలు మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. పాపం చేసి ఉండే ఆ సిలువలో దొంగ ప్రభు సన్నిధిలో చెప్పారు, ప్రభువా నేను తప్పు చేశాను, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు వెంటనే ప్రభు చెప్పాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండము. ఆమేన్. పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆమేన్. ఆయనలో పాపం ఏదీ లేదు. ఆయన పాపమును తీసివేయటకు వచ్చారు. మీరు చేసిన పాపములు ఆయన ఒప్పుకొని నా కోసం మీకోసం సిలువలో మరణించాడు, బలి అయ్యారు. అలాగా పాపమును మనలో నుంచి పాపాన్ని తీసివేశారు. ఈరోజు ఆయన రక్తములో ఆధారపడి ప్రార్థన చేసిన ప్రతి వారికి పాప క్షమాపణ ఇస్తాడు. యేసయ్యా నా పాపములు క్షమించు, నా తప్పులు క్షమించు. పాప క్షమాపణం పొందిన తర్వాత మనం ఏం చేసుకోవాలనగా క్షమాపణం పొందిన వారు పాపాన్ని విడిచిపెట్టాలా. ఇంకా చెయ్యను ప్రభువా, ఇంకా ఇలాంటి పాపం చెయ్యను. కోపంతో పగతో తల్లిదండ్రుల మీదే లేకపోతే అన్న తమ్ముడు సహోదరుల మీదే కోపంతో ఉండేవారు ఈరోజు పాపాన్ని విడిచిపెట్టండి. పవిత్రంగా జీవించడానికి, పరిశుద్ధ జీవితం, పవిత్రత లేని ఎడల దేవునితో సహవాసం ఉండదు. పాపాన్ని తీసివేయటకై ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండవాడెవడును పాపము చేయడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి దేవుని స్తుతించండి. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపం చేయడు. ఆమేన్. నమ్మగలరా ఈ మాట? ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడు పాపము చేయడు. పాపం చేసేవాడు సరిగెత్తు దాటిపోయాడు. ఆమేన్. పాపం చేసే ప్రతివాడు సరిగెత్తుకు అవతల ఉన్నారు, సరిగెత్తు దాటారు. ఇంకా దేవునితో సహవాసం లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన యందు నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడు, ఆయన యందు నిలిచిన వాడు ఎవడైనను పాపం చేయుడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఆమేన్. అందరూ ఒకసారి స్తుతించండి. హల్లెలూయా. నమ్మగలుగుతున్నారా ఈ మాట? సరే దేవుని స్తుతించండి. నమ్మగలుగుతున్నారా? మనం చదివే మాట ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును 6వ వచనం 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండవాడు ఎవడును పాపము చేయడు. పాపం చేయువాడు ఎవడును ఆయన చూడను లేడు, ఎరుగను లేదు. ఆమేన్. స్తోత్రం. చాలా వరకు ఈ మెసేజ్ ఎక్కడ చెప్పరు ఎవరు. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఇక్కడ చెప్తాను ఇదే మాట. ఒకవేళ మీరు అనేక మెసేజ్లు విని ఉండొచ్చు, ఈ మాట ఎవరికి చెప్పేది వినకపోవచ్చు, చెప్పరు. ఎందుకనగా ఒక సహజమైన ఒక ఆలోచన ఏదనగా చిన్న పాపాలు చేస్తారులే, చిన్న పాపాలు తప్పులు, కొన్ని అబద్ధాలు ఆడటం. నేను నిజంగా ఒకసారి చేతులు అబద్ధాలు ఆడేవారు ఎంతమంది ఉన్నారు మందిరంలో? అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతున్నవారు ఉన్నారు కదా. ఆమేన్. హల్లెలూయా. అబద్ధం పాపమే, ఆజ్ఞ అతిక్రమం. ఈ పగటి వేళ నిర్ణయం తీసుకొని నేను అబద్ధం ఆడను, కోపపడరు కానీ పాపం చేయకూడదు. కోపం ఉండే ఒకవేళ ఈ కోపం అనేది మన నోట్లో ఉమ్మినీళ్ళు వచ్చినట్టు వస్తాయి. మనం తెలియకుండానే మన నోట్లో ఉమ్మినీళ్ళు వస్తాయి. కోపం కూడా ఎలాంటిది, మనం తెలియకుండా వస్తాయి. కానీ వాటిని ఒకవేళ బయటకు వచ్చితే బైబిల్ చెప్తున్నాడు, కోపపడరు కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు నీ పాపము నిలిచి ఉండనికూడదు. అంటే ఒక్కవేళ తెలియకుండా కోపం వచ్చిందనుకో, సూర్యుడు అస్తమించే వరకు ఆ పాపము ఉంచకూడదు. వెంటనే సమాధానపడు, లేని ఎడల అపవాది నిన్ను పాడు చేస్తాడు.
ఆ కోపంతో పగతో నిద్రపోయారు అనుకో, నిన్ను అపవాది ఆ రాత్రి లాక్కొని పోతారు. కోపం వద్దు, అబద్ధములు తప్పులొద్దు, పవిత్రంగా జీవించు. ఆమేన్. హల్లెలూయా. పవిత్రమైన జీవితం. కోపపడేవారు సమాధాన పట్టకు. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నాలోంచి ఆ కోప స్వభావం, నేను చెప్పుకోవడం తెలిసిన పాపాలనే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి. తప్పని తెలిసే వెంటనే విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ప్రభువా ఇంకా నేను కోపపడను, ఇంకా తప్పు చెయ్యను, నీ బిడ్డగా జీవితకాలం అంతా జీవిస్తాను. చాలా గొప్పది, చాలా అద్భుతకరమైనది. కోపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవిస్తాం. పవిత్రమైన జీవితం జీవించడానికి. 7వ వచనం. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. చిన్నపిల్లలారా ఎవరిని, చిన్నపిల్లల్ని ఇంకా మనం అనుకుని మరి చిన్నపిల్లల గురించి మీ గురించి చెప్తున్నారు. మిమ్మల్ని పిలుస్తున్నారు, నా బిడ్డ, నా చిన్న బిడ్డ అని అంటే తండ్రి పిలుస్తున్నాడు. ఆమేన్. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అయినట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆమేన్. నీతిమంతులుగా జీవించండి, యథార్థత కలిగి జీవించండి. ఈరోజు ఒక సిద్ధపాడు, ప్రభువా మనం ప్రభు ఒక శరీర రక్తంలో పాలు పొందుతున్నాం. ఈరోజు ఒక సిద్ధపాడు, ప్రభువా నేను ఇంకా పాపం చేయను, నన్ను క్షమించయ్యా. తెలియకుండా చేసిన తప్పులు, పాపాలు, చాలా అబద్ధాలు ఆడాను. అబద్ధాలు ఆడటం వల్ల మీరు ఒక్కసారి గమనించండి. కొందరు నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండే ఒక విషయము, చేపల మార్కెట్కి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు చేపల మార్కెట్కి వెళ్తా, వారు ఇలా చెప్తారు, ఏదో మాట్లాడేటప్పుడు, అయ్యా 50 రూపాయలు కొన్నాను, అదే 50 రూపాయలకు మీకు ఇస్తున్నాం అని. నేను అడిగితే 50 రూపాయలు కొని మీరు 50 రూపాయలకి ఎందుకు ఇవ్వాలమ్మా? ఆ పని ఎందుకు చేసుకోవాలి? 50కి కొని 50కి ఇచ్చేవాడు. ఆమేన్. హల్లెలూయా. అడిగే వాళ్ళు చెప్తున్నారు, ఇలా చెప్పకపోతే ఎవరు కొన్నారని. అబద్ధం ఆడుట, అబద్ధం అంటే మనం కూడా అలాంటి కొన్ని విషయంలో అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడాలా? ఒక్కటి గుర్తు చేసుకోండి, మీరు అబద్ధాలు ఆడుట వల్ల ఏమవుతుందనగా మీకు రావాల్సిన అనేక ఆశీర్వాదాలు, దేవుడి నీలో నుంచి వచ్చిన ఆశీర్వాదాలు ఇక్కడ అబద్ధాలు ఆడితే ఒకవేళ 20-30 రూపాయలు ఎక్కువ వస్తాయి, లేకపోతే 100 రూపాయలు వస్తాయి. కానీ నీకు రావాల్సిన అనేక ఆశీర్వాదాలు అపవాది తీసుకెళ్ళిపోతారు. అది తెలుసా? అది అనేక దీవెనలు మనకి రాకుండా ఉండటానికి కారణం మన అపవాది సంబంధమైన పనులు చేస్తున్న అందుకు. ఏదనగా దేవుడు పంపిస్తాడు, నువ్వు ఏడిచేటప్పుడు అడిగేటప్పుడు దేవుడు పంపిస్తాడు, కానీ నీ చేతిలోకి రాదు. అనేక ఆశీర్వాదాలు అపవాది తీసుకెళ్ళిపోతున్నారు. తెలుసా విషయం? కోపపడటం వలన, పాపం చేయటం వలన అపవాది నీ మీద ప్రభావం చేస్తున్నారు. అవసరమా? అపవాది ప్రభావం ఎందుకు మీ మీదకి రావాలి? పాపం చేయొద్దు. పాపం చేస్తే అపవాది నీ మీదకి ప్రభావం చేస్తారు. నీకు రావాల్సిన అనేకమైన ఆశీర్వాదాలు ఆపేస్తారు. ఒకవేళ ఒక అబద్ధం ఆడటం వల్ల 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, ఆ 1,00,000 రూపాయలు అనేది పెద్దదేం కాదు, కానీ దేవుడు ఇచ్చిన గొప్ప గొప్ప వరములు, కృపలు అపవాది మోసుకొని పోతారు. వద్దు. అందుకో నేను చెప్పడం, ఎవరైనా మీదో పాపం చేయమని చెప్పితే ధైర్యంగా చెప్పండి, ప్రాణం ఇస్తాం కానీ పాపము చెయ్యం. దేవుని సంబంధమైన వారు ఎవరు పాపం చేయలేరు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. ఆమేన్. అర్థమైందా? పాపం చేయవారు ఎవరు? ఒకసారి మీరు ఎవరన్నా ఒక్కసారి చెప్పండి, మీరు దేవుని సంబంధమా, దేవుని బిడ్డలమా, అపవాది సంబంధాలు అన్నమా? ఒకసారి దేవుని సంబంధం ఉన్న వారు ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని సంబంధం ఉన్నవారు ఎట్టా చెప్పగలిగారు? దేవుని సంబంధం అని ఎట్టా చెప్పగలిగారు? ఒక్క మాటలో చెప్పాలా? నేను పాపం చేయను, కావాలంటే ప్రాణం పెడతాను తప్ప పాపం చేయను. అంటే సులభంగా అటు వెళ్ళిపోవాల్సిన మార్గం కాదు ఇది. అంత సులభంగా నడవగలిగిన మార్గం కాదు. పాపం చేయొద్దు, ప్రాణం పెట్టండి కావాలండి. ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడాలి, కానీ పాపం చేయొద్దు.
దేవుని సంబంధమైన వారు ఎవరు పాపం చేయరు. పాపం చేస్తే ఏమనగా ఈ లోకంలో ఉండే ఆశీర్వాదం మాత్రం కాదు, నిత్య రాజ్యం కూడా ముయ్యబడతాయి. ఆ పవిత్రమైన రాజ్యం ముయ్యబడతాయి, పోలేము. ఇంకా ఎందుకు ఎన్ని పాడినా ఎన్ని ప్రార్థన చేసినా ఆ రాజ్యం చేరపోతే ఏముంది సుఖం? ఎంత ఆస్తి సంపాదించినా అంతస్తు సంపాదించినా ఆ రాజ్యం లేని ఎడల ఏం పొందారు? నష్టపోయేవారు అవుతారు. కనుక పాపం చేయొద్దు, ప్రాణం పెట్టుకో. ప్రాణం ఇచ్చినా మంచిదే, కానీ పాపము ఒక నిర్ణయం తీసుకోగలరా? ఇంకా జీవితకాలంలో పాపం చెయ్యను. నేను చెప్పుకోవడం ఒకవేళ పేతురు కూడా అలాగే చెప్పారు, తండ్రి నేను చనిపోయినా సిద్ధంగా ఉన్నాను కానీ నిన్న మాత్రం విడిచిపెట్టనని చెప్పారు. పేతురు చెప్పారు, కానీ సమయానికి విడిచిపెట్టారు, తెలియనని చెప్పారు. అది నిజంగా దేవుడు పాపం లెక్కల్లో ఎంచుకోలా. యూదా చేసేది పాపము. యూదా ఎందుకనగా ఇలా చెయ్యాలని తలంచుకొని, ఇలా ఉండాలని తలంచుకొని దానికి తగిన జీతం తీసుకొని చేశాడు. అర్థమవుతుందా? ఒకవేళ మనం తెలియకుండా సాహచర్యాన్ని బట్టి ఒక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తారని. ఆమేన్. తరచుగా అబద్ధాలు ఆడుట, తప్పులు చేసుకోవడం, పాపం చేసుకోవడం, కోపపడటం దేవుడు క్షమించరు. నువ్వు దేవుని సంబంధమైన వారమే కాదు. అందుకని ఒకవేళ తెలియకుండా చేస్తే దేవుడు క్షమిస్తారు. అలాగైతే నేను నా జీవిత కాలంలో ఇంకా పాపం చెయ్యను అని నిర్ణయం కలవారు ఒక్కసారి చేతులు ఎత్తండి. నేను ఇంకా పాపం చేయను. ఆమేన్, ఆమేన్. తెలుసుకొని ఎలాంటి పాపం చేయను, కావాలంటే ప్రాణం పెడతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం పాపం చేయొద్దు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధులు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుడు మిమ్మల్ని ఉంచారు. నేను దేవుని కుమారుడని ఇక్కడ బైబిల్లో యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు. నేను ఇక్కడ మిమ్మల్ని గురించి కూడా చెప్తున్నాడు. మీరు దేవుని కుమారులం, దేవుని కుమార్తెలు. మీరు ఎందుకు వచ్చారనగా అపవాది క్రియల్ని లయపరచటకు. యేసు ప్రభు ఏ కార్యం చేయడానికి వచ్చారో అదే కార్యం చేయడానికి దేవుడు మిమ్మల్ని కూడా ఉంచారు. మిమ్మల్ని ఏర్పాటు మామూలు కాదు. యేసు ప్రభు ఎలాంటి కార్యం చేశారో అలాంటి జీవితం జీవించడానికి యేసు ప్రభు మిమ్మల్ని ఈ భూమిలో ఏర్పాటు చేశారు. అపవాది కార్యమును లయం చేయటకు యేసు ప్రభు వచ్చాడు, దేవుని కుమారుడు వచ్చాడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కారణం ఉంటుంది పాపం చేయకుండా ఉండడానికి. దేవుని యొక్క సత్తా, దేవుని యొక్క బీజం మీలో నిలిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవారని అనుకోండి. సాతాను సత్తా కాదు, దేవుని సత్తా మీలో ఉంటుంది. ఆమేన్. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచి ఉండను కనుక వాడు పాపం చెయ్యుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఆమేన్. తన సహోదరులను ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. హల్లెలూయా. జీవితం మార్చుకున్నాం, ప్రేమ కలిగిన వారిగా జీవిద్దాం. స్తోత్రం. యేసుప్రభు ఎలాగనగా మనం చెప్పిన ఒకే మాటలో ముగిస్తున్నాను. తన దగ్గరికి వచ్చే వారిని ఎవరిని విడిచిపెట్టరు. వారెంత మూర్ఖులైనా, ఎంత భయంకరమైన జీవితం జీవించేవారైనా తండ్రి సన్నిధిలో తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవని సమర్పణ కలిగి వచ్చే వారు ఎవరిని ఆయన తీసివేయడు. ఆమేన్. మనం కూడా అలాగా ఉన్నాం. స్తోత్రం. అందరిని ప్రేమిద్దాం. ప్రేమతో ఒక సామ్రాజ్యము స్థాపిద్దాం. ఈ పిహెచ్సి చర్చ్ అనగా పార్టైకర్స్ ఆఫ్ ద హెవెన్లీ కాల్, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధుల సంఘం.
ఈ సంఘం ప్రారంభించేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, అందరూ ఇదొక ఉమ్మడి కుటుంబంలాగా ఉండి అందరిని ప్రేమించి అందరు కలిసి మెలిసి ఉండిన ఒక గొప్ప జీవితం. అనేకలు ఒంటరివాడిగా బాధపడుతున్నారు. నేను మీతో చెప్తున్నాను, ఈ సంఘంలో ఉండే ఒక్కరు కూడా ఒంటరివాడిగా బాధపడుతున్న వారిగా ఉండరు. ఆమెన్. ఎవరికైనా ఏ సమయంలోనైనా సహాయం చేసుకోవడానికి, అవసరంలో అత్యవసరంలో పరిగెత్తి రావడానికి ఈ మందిరంలో అనేకల దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. ఇది ఒక అద్భుతకరమైన ఏర్పాటు. ఈ పిహెచ్సి అనే ఒక పేరు చాలా అద్భుతకరంగా దేవుడు ఇచ్చాడు. యాక్చువల్లీ ఈ సంఘానికి సియోన్ ప్రార్థనా మందిరం అని పేరు రావాలి, కానీ ఆ పేరు పెట్టుకోవడానికి దేవుడు ఒప్పుకోలా. దేవుడు దీనికి ప్రత్యేకం పేరు ఇచ్చాడు. ఇది పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సంఘంగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ సంఘంలో ఉండేవారు ఎవరు ఒంటరి వారం కాదు. ఏ అవసరంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చాలు, మందిరం నుంచి అనేకలు పరిగెత్తి రావడానికి ఉన్నారు. ఆమెన్. మీరెవరూ బాధపడవద్దు, ఎవరు ఇబ్బందిలో పాలు పొందవద్దు. మీ కొరకు అనేకలు ఉన్నాడు ప్రార్థన చేసుకోవడానికి. ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉన్నారు. సంఘంలో అనేకల నిమిత్తము, సంఘంలో ఉన్న ప్రతి వారి నిమిత్తము ప్రతి నిత్యం సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన రీతిలో సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. 11వ వచనం. మనం ఒకరినొకడు ప్రేమింపవలను. మనం ఒకరినొకరు ప్రేమింపవలననే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుంచి మీరు విన్న వర్తమానం ఏదనగా మనం ఒకరినొకడు ప్రేమింపవలను. ఇదే కావాల్సినది. ప్రేమ కలిగిన వారిగా జీవించండి. ఎవరికైనా బాధలో కష్టంలో ప్రేమ సహాయం అందించేవారుగా, ప్రేమ చూపించేవారుగా మీరు జీవించండి. ఎందుకనగా మనం అందరూ ఇంకా ఒకరోజు ఆ రాజ్యంలో ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉన్నారో అలాగా మనం అందరూ అక్కడ ఉండాలా. ఎవ్వరూ తప్పిపోకూడదు. అందరూ నిత్య రాజ్యంలో తండ్రి సన్నిధిలో ఆనందంతో మనం తండ్రిని ఆరాధించటానికి కూడాలి. ఆమెన్. ఆమెన్. ఆ సమయం ఆసన్నమై ఉన్నది. తండ్రి యొక్క రాకడ సమీపమై ఉన్నది. కనుక సిద్ధపాటు కలిగి ఉన్నాం. సిద్ధపాటు కలిగి జీవిద్దాం. స్తోత్రం. 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధమై తన సహోదరుని చంపెను. కయ్యూని వారిని వారము. ఆయన దుష్టుని సంబంధమైన వారు. సహోదరుని చంపటం అనగా యేసుప్రభు చెప్పాడు, సహోదరుని మీద వ్యర్థుడా అని చెప్పితే విమర్శనకి లోవవుతాడు, అగ్ని కుండంలో పడిపోతారు. వద్దు. ఎవరిని చూసి నీ వ్యర్థుడు, నువ్వు పనికిరాని వాడు అది చెప్పడానికి కూడా యోగ్యత నీకు లేదు. ఫస్ట్ వాడు పనికిరాని వాడని చెప్పడానికి నీకేం యోగ్యత ఉంటుంది? అమ్మ, వాడు అట్లాంటి వారిని చెప్పడానికి నీకేం యోగ్యత ఉంటుంది? అమ్మ, నీకేదైనా ప్రత్యేక యోగ్యత ఉంటుందా వారి గురించి చెప్పడానికి? అస్సలు దేవుని మహాకృపను బట్టి నేను ఇక్కడ నిలుస్తున్నాను. నేను చెప్పాను, నేను ఒకప్పుడు భయంకరమైన పాపం చేసేవాడు, భయంకరమైన పాపంలో జీవించాను. ఇక్కడ నిలుస్తున్నారనగా ఆ మహాదేవుని యొక్క కృప. నేను ఎట్లాగా మిమ్మల్ని గురించి చెప్పగలరు మీరు పనికిరాని వాళ్ళని? నాకేముంది యోగ్యత? నాకు అసలే యోగ్యత లేదు. కనుక ఎవరి మీద నేరం మోపుకోదు. వారు కయ్యూని వంటి వారం. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలండి. మీ దగ్గరకు వచ్చి ఎవరిని గురించి చెప్పినా, ఒకవేళ పాస్టర్ గురించి చెప్పినా కూడా, లేకపోతే సంఘస్థుల గురించి చెప్పినా కూడా నోరు మూసుకొని చెప్పాలి. నోరు మూసుకో, మాట్లాడొద్దు. ఆమెన్. హల్లెలూయా. మనమందరూ దేవుని బిడలము. ఒకడు ప్రేమ కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తాం. పవిత్రమైన జీవితం. ఆమెన్. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతియు గలవినై, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండను గనుకనే కాదా? ఆమేన్. ఎందుకు చంపారు కయ్యూను? తన సహోదరుని, తన క్రియలు చెడ్డదై ఉన్నందుకు. సహోదరుడు మంచి కార్యం చేస్తున్నాడు. ఇదే మాట నేను చెప్తాను. ఎవరైనా మంచిది చేస్తే
వారి మీద నేరం మోపే వాళ్ళు అనేకలు ఉన్నారు. తన క్రియలు చెడ్డది కనుక వారి నేరం మోపుకొని తిరుగుతాడు, చంపుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్పితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కనుక వారు చెడు పని చేసి వారి మంచి కార్యం చేసినందుకు ఓర్చుకోలాగా వీడు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎవరిని గురించి చెడుగా మాట్లాడవద్దు, మంచి నిర్ణయంతో వెళ్తాం, అందరిని ప్రేమిస్తాం, ప్రేమతో నింపబడిన ఒక జీవితం. ఈ మందిరం అలాంటి అద్భుతకరమైన ఒక మందిరం, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధుల సంఘము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు ఆ మహాకృప ఇచ్చారు, అందరిని ప్రేమించి గొప్పగా జీవించడానికి, అద్భుతకరమైన ప్రేమ కలిగిన వారిగా జీవించడానికి. ఈ లోకములో ప్రభు సాక్షిగా మీరు మారుతున్నారు. అందుకు దేవుడు పిలిచారు మిమ్మల్ని. ఆయన సాక్షిగా ఈ ఒంగోలులో, ఈ ప్రకాశం డిస్టిక్లో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ప్రభుని సాక్షించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశారు. ఆ బాధ్యత తెలుసుకొని జీవితం క్రమం చేసుకో. ప్రభువా నిన్నే సాక్షిస్తాను, మరణం వరకు నిన్నే సాక్షిస్తాను.